హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. చాలా సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో మునక్కాయలు అనేవి చాలా ఉంటాయి కదా, ఆ మునక్కాయలతో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. రెసిపీకి కావాల్సిన పదార్థాలు కూడా చూసుకుందాం. ముందుగా మనం పప్పు కోసం కుక్కర్లో కందిపప్పు అనేది వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మ సైజు అంతా చింతపండును ఇలా నానబెట్టేసుకోవాలి వాటర్లో. తర్వాత మీకు నచ్చినటువంటి కూరగాయలు అనేది కట్ చేసి పెట్టేసుకోవాలి. అందులోనే మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడికిందా లేదా అన్నది ఇలా చూసుకొని బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. పప్పు అనేది బాగా మెత్తగా స్మాష్ అవ్వాలి. ఈ పప్పు అన్నది ఇలా మెత్తగా అయ్యాక తీసి పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఆ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె అనేది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అవి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర అనేవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. ఇలా అవి తిప్పుకున్నాక అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేలాగా మొత్తం తిప్పుకోవాలి. కాసేపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా తిప్పుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముక్క అనేది తొందరగా మగ్గడానికి. ఇలా ఇవి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఈలోపు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా పప్పులో కలుపుకోవాలి. కలుపుకొని ముక్కలు అనేవి మగ్గాక ఆ చారు అనేది ఇందులో పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ గిన్నె మీద మూత అనేది పెట్టేసుకోవాలి తొందరగా మసరడానికి. ఇలా మూత తీసి ఇలా మసురుతున్నప్పుడు మూత తీసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఇలా ఒక్కసారి తిప్పుకుంటే మన పప్పుచారు అనేది రెడీ అవుతుంది. చూడండి ఎలా ఉందో, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఈ సమ్మర్ సీజన్లో అన్నం అనేది అస్సలు తినబుద్ధి కాదు. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.